ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యూరాలజీ ఆధ్వర్యంలో కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేసినారు. డాక్టర్ ముక్తేశ్వరి మేడం ఆధ్వర్యంలో డాక్టర్ రవి వీళ్ళందరి టీము దే ఆర్ ఆల్ వెరీ అంటే బాగా ల్యాపరోస్కోపిక్లో చేశారు. క్యాన్సర్స్ అయినా కూడా క్లిష్టమైన సర్జరీ అయినా కూడా ఆరోగ్యశ్రీ కింద ఏ పేషెంట్కి ఏమీ ఖర్చు లేకుండా అన్ని రకాలుగా మనం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచే వైద్యశాల నుంచి పేషెంట్లు కూడా మీరు చూశారు. బయట అయితే దాదాపు వీళ్ళు చెప్పినట్టు 5-6 లక్షలు అవుతుంది ఖర్చు. ఇదే ఆపరేషను కుట్లు లేకుండా, ఎక్కువ కుట్లు లేకుండా పేషెంట్కి చాలా సులభంగా చాలా కష్టమైన ఆపరేషన్లు క్యాన్సర్లు చేశారు. సో హాస్పిటల్ నుంచి నేను యూరాలజీ టీంకి ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ ఆపరేషన్ బాగా చూసుకున్నారు సార్. మాది అల్లనగరం సార్. 2 వారాలు అయింది సార్. ఏం సమస్య? ఒంటి ప్రాబ్లం ఉంది. ఒంటి ప్రాబ్లం ఇంతకు ముందు ఒకసారి చేర్చుకొని పెట్టి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇది అల్ల చేసినారు. కడుపు తీసేసినారు, క్లీన్గా చేసినారు సార్. సార్ వాళ్ళు బాగా చూసుకున్నారు, బాగా చేసినారు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఏమో సార్ ఒక 7-8 లక్షలు అవుతుందండి. ఏదో సార్ వాళ్ళు బాగా చేసినారు. నేను డాక్టర్ ముచ్చేశ్రీ. మా యూరాలజీ టీంలో డాక్టర్ సేపూర్ బాలరాజ్ రవితేజ యూరో ఆంకాలజిస్ట్ ఉన్నారు, అండ్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ అరుణ్ అండ్ డాక్టర్ వెంకట్ మహేష్ ఉన్నాం. 3 మేజర్ సర్జరీస్ చేసాం లాస్ట్ వీక్. ఒక పేషెంట్ ఏమో పేరు భావన్న, అతనికి బ్లాడర్ ట్యూమర్ ఉంది, అది కిడ్నీలోకి కూడా పాకింది అనమాట. నాన్ ఫంక్షనింగ్ అయింది కాబట్టి అది మేజర్ సర్జరీ. లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీని మూత్ర సంచిని కూడా రిమూవ్ చేయడం అయిందండి. ఇంకో పేషెంట్ పేరు శ్రీనివాసులు, ఈయనకి కిడ్నీ క్యాన్సర్ ఉంది. ప్రత్యేకంగా చెప్పడానికి ఏంటి అంటే కిడ్నీ క్యాన్సర్ అన్నది లింఫ్ గ్రంథులు ఉంటాయి అన్నమాట. బాడీలో ఉన్న మేజర్ వెజల్స్ ఉన్నాయి, అయోర్టా, ఐవిసి, వాటికి దగ్గరగా వాటికి కూడా పాకింది. పాకడం వల్ల ఏంటంటే అవి చాలా పెద్ద లింఫ్ గ్రంథులు ఆ పెద్ద నాళాలకి, రక్త నాళాలకి అతుక్కుని ఉన్నాయి. అతుక్కుని ఉండడం వల్ల అవి జాగ్రత్తగా తీయడం అన్నది చాలా స్కిల్తో కూడిన పని. ఏమాత్రం డ్యామేజ్ జరిగినా కూడా పేషెంట్ ప్రాణానికే అపాయం అనమాట. సో కిడ్నీతో పాటు ఆ పెద్ద లింఫ్ గ్రంథులు సుమారుగా 5 సెంటీమీటర్ల దాకా ఉన్నాయి. అలాంటివి 3 నుంచి 4 రిమూవ్ చేసాము క్యాన్సర్తో పాటుగా. ఇంకో పేషెంట్ పేరు అఫ్జల్ బి. ఈవిడ ఎడ్రినల్ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. అది చాలా పెద్ద గ్రంథి, 12 సెంటీమీటర్స్ దాకా ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే ఆవిడకి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ పద్ధతి చేస్తే కుట్లు ఆరవు కాబట్టి అది కూడా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా రిమూవ్ చేస్తాము. సో ఇవన్నీ చెప్తే మా యూరాలజీ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ యూరాలజీ కేసెస్తో పాటు కాంప్లెక్స్ సర్జరీస్, అంతేకాకుండా యూరోలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ప్రోస్టేట్ కానీ, బ్లాడర్ కానీ, కిడ్నీ కానీ, అండ్ పురుషాంగం కానీ, టెస్టికల్స్ అంటారు, ఈ అన్నిటి క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే ప్రజలందరూ మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. బయట క్యాన్సర్కి సంబంధించి కానీ, కాంప్లెక్స్ సర్జరీస్ కానీ, క్యాన్సర్కి అయితే ఇంకా ఎక్కువ అవుతుందండి, 7 to 8 lakhs దాకా అవుతుంది. అండ్ కాంప్లెక్స్ యూరోలాజికల్ సర్జరీస్ అంటే 5 to 6 lakhs దాకా అవుతుంది. మన హాస్పిటల్లో సర్వజన వైద్య కళాశాల అండ్ హాస్పిటల్ కర్నూలు దాంట్లో ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎటువంటి ఖర్చు లేకుండా అంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తున్నాం.